పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. మరొకసారి దేవుని పరిశుద్ధమైన నామంలో ఇలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేవాతి దేవుడు ఇస్తున్న ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని మరి మనము వృధా చేసుకుంటున్నాము. కాబట్టి చేసుకోకూడదు అని ప్రభు పేరట మరి అభ్యర్థిస్తున్నాను. దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని మరి దేవునితో ఉండటానికి మనము హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ మరి మన మూల పాఠంలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు దేవునితో ప్రార్థన అనే ఈ యొక్క మరి ప్రార్థన సమయానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రియమైన సహోదరులారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, మరి పిన్ని, బాబాయ్, మరి పెద్దమ్మ, పెదనాన్న అందరికీ నా వందనాలు. మీరందరూ వచ్చి మరి వాక్యాన్ని వింటున్నారు, మరి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. ప్రభులో మరి మీరు బలంగా ఉంటున్నారని నమ్ముతూ మరొకసారి మరి వాక్యంలోనికి వెళ్దాము. మనం ఈరోజు చదువుకుంటున్న వాక్యము లేవియా కాండము నుంచి 14వ అధ్యాయము లేవియా కాండము నుంచి 14వ అధ్యాయం చదువుకుందాం. చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహాకరుడా, స్తోత్రము తండ్రి, పరిశుద్ధ దేవుడా యెహోవా, యేసే నామములో వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ఇలా చేరి ప్రభా నిన్ను స్తుతించి గణపరచాలి, ఆరాధించాలి అనే మన తల్లి తలంపుతో, ఆశతో మనైనా మీ దగ్గరికి వచ్చాము. సహాయం చేయండి. వాక్యాన్ని చదువుతుండగా పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మతో మనైన వాక్యాన్ని చదువుకున్నట్లుగా ఆయన నీ ఆత్మతో నింపమని, వాక్యంతో నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని, మీ నామానికి మహిమకరంగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి మనం ఈరోజు లేవియా కాండం నుంచి 14వ అధ్యాయము చదువుకుందామండి. మరి 14వ అధ్యాయము ఓకే. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగిని వెడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠరోగి విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీటితో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని యోడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను
నైవేద్యమునకైన నూనె కలిపిన 3 10 వంతుల గోధుమ పిండిని 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటనవేలి మీదను వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి వడమీదను వాని కుడి చేతి బొటనవేలి మీదను వాని కుడికాలి బొటనవేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థ బలి అర్పించి అపవిత్రత నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పాపపరిహారార్థ బలిగా 1 గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని 1 అర్ధసేరు నూనెను వారికి దొరకగల 2 తెల్లగువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాపపరిహారార్థ బలిగా 1 దానిని దహన బలిగా 1 దానిని తీసుకొని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీద వాని కుడి చేతి బొటనవేలి మీద వాని కుడికాలి బొటనవేలి మీద దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వేలుతో
యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షింపవలను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీద, వాని కుడి చేతి బ్రొటనవేలు మీద, వాని కుడికాలి బ్రొటనవేలు మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలో నున్న కొదవ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనే గాని పౌరపు పిల్లలలోనే గాని ఒక దాని నర్పింపవలను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థ బలిగా ఒక దానిని, దహనబలిగా ఒక దానిని అర్పింపవలను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలను. కుష్ఠపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపవలను. సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్ఠపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్ఠపొడ వంటిది నాకు కనబడనని అతనికి చెప్పవలను. అప్పుడు ఆ ఇంటనున్న యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా నాజ్ఞాపింపవలను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడయందు పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి వానిని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఉడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలను. అప్పుడతడు ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీయింపవలను. వారు గీసిన పెళ్ళలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా అర్పింపవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసులు పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయటపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠం, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయించవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపక పోయిన ఎడల బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాపపరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రలను
రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 వారులు ప్రోక్షింపవలను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయములో పాపపరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షి ఉరివేల్పల నగరు విడవవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్ఠపొడను గూర్చియు బొబ్బను గూర్చియు వస్త్రకుష్ఠమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు అయిన దేవాతి దేవుడు ప్రతి దానిని మనకు బైబిల్ నందు విశదపరిచి ఉన్నాడు. మనము అజ్ఞానులమై మరి వాటిని విడిచిపెడుతున్నాము. వాక్యము చదివేటప్పుడు ఆ చదివే వాక్యము అర్థం చేసుకునే జ్ఞానము లేదు. వాక్యాన్ని మరి ఎలా చదవాలి, ఎలా మరి దేవుడు మనకు మరి రాయించి పెట్టాడు అనేది మనము ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుని నామంలో మరొకసారి మీ అందరి మధ్యలకు రావడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని చూస్తూ వింటూ మరి మీ జీవితాల్లో మీ యొక్క మరి లైఫ్ను అనగా మీ యొక్క ఇప్పుడున్న విధానము మరచిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దేవునికి వ్యతిరేకంగా చేసింది అన్నీ విడిచిపెట్టి వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పరిగెత్తవలను అన్న వాక్య ప్రకారంగా మన హృదయాన్ని, మన ఆలోచనని దేవునితో మనము సరిచూసుకొని ఈ హృదయంలో ఉన్న పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి వాటిని పవిత్రమైన వాక్యంతో కడుగుకొని యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తును వెంబడిస్తూ ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యం వైపు పరిగెడదాం. అందరం మరి అందునిమిత్తం ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం. మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి మరి దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని కృపను బట్టి వాక్యాన్ని, సువార్తను వారికి తెలియపరిచే మరి ఆలోచన చేద్దాం. 100 మందినైనా అగ్నిలో నుంచి లాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. విన్న మీ అందరి హృదయాల్లో, మీ అందరి జీవితాల్లో దేవుడు మరి అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు జరిపించి వాక్య ప్రకారం మీ జీవితాలను నింపును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, కృపాకరికర సమాధానం కలిగిన గొప్ప దైవమా యెహోవా, నజరేయుడైన యేసయ్య నామములో మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో యేసు నామములో మీ సన్నిధికి వస్తున్నాను. సహాయము చేయమని అర్థిస్తున్నాను. దైవమా మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన బలమైన నామములో ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రభా, మరి మోషే గారికి ఆనాడు చెప్పిన విధంగా ఈనాడు మాకు చెప్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన మరి నీ వాక్య ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి రోగాలు, ఎలాంటి నొప్పులు, ఎలాంటి బాధలు, ఎలాంటి హింసలు ఏవి ఉండవు. కాబట్టి యేసు నామంలో మన మారు మనసు పొంది మీ సన్నిధిలో ప్రభా మన తండ్రి నిర్దోషులుగా, నిష్కలంకులుగా మన తండ్రినైనా పవిత్రులంగా ఉండటానికి సహాయం దయచేయమని విన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరి అనేకులకు చేరున్నట్లుగా మీరు ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదు. పైగా దేవుని వాక్యం వినడం వల్ల మీకు ఆత్మీయమైన మరి అభివృద్ధి జరుగుద్ది. కాబట్టి మరి తప్పకుండా మీరు ఈ వాక్యాన్ని ఈ యొక్క విన్నప్పుడు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని టచ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. బై బై.